ప్రతిరోజు అభిమానుల నుంచి ఎదురవుతున్న ఒకే ఒక్క ప్రశ్నకి క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ గారు. తాను కళ్యాణ్ ఏకం కావాలని పదే పదే కోరవద్దంటూ బహిరంగ లేఖను రాసుకొచ్చింది. తన వ్యక్తిగత లైఫ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఆగలేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా తన ఒపీనియన్ ని బయటపెట్టింది. కళ్యాణ్ 4 ఏళ్ల కిందట అన్నాను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కూతురికి జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ మీకు చేసుకునే విన్నపం ఒకటే, నేను కళ్యాణ్ గారు ఏకం కావాలని పదే పదే కోరవద్దు. దయచేసి మీరంతా అర్థం చేసుకుని ఆమోదించాలి. ఒకటి మాత్రం నిజమని, పవన్ నా పిల్లలకు తండ్రి, నేను ఆయన మంచి స్నేహితులం, కానీ ఎప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేం. ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్లడం అసాధ్యం. భవిష్యత్తులో ఈ విషయంపై ఎలాంటి ఇబ్బందులు కలిగించే కోరికలేవి మీ నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఈ విన్నపాన్ని అర్థం చేసుకుంటారని, ఎప్పటిలాగే మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను అని రేణు దేశాయ్ గారు ఫేస్బుక్ పేజ్లో రాసుకొచ్చారు. ఈ విషయం చదివిన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు అని చెప్పచ్చు. ఈ సమాచారం విషయంలో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఆలోచించి టెంపుల్ రహస్యాలు ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.